నల్గొండ జిల్లా దేవరకొండలో దండుపాలెం బ్యాచ్ తరహాలో కొందరు పుట్టాక ఏర్పడి హత్యలు చేస్తున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. హైదరాబాద్ నుండి ఓ వ్యక్తి దశ దినకర్మలకు హాజరైన కార్తిక్ అనే మైనర్ బాలుడిని బ్యాచ్ మద్యం గంజాయి మత్తులో దారుణంగా కొట్టి హత్య చేశారు. చెడు వ్యసనాలకు బానిసై కొందరు యువకులు గత కొంతకాలంగా గ్యాంగులుగా ఏర్పడి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారంటూ స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇంత జరుగుతున్నా స్థానికులు పోలీసుల పర్యవేక్షణలో లేదంటున్నారు. మా అక్క కొడుకు కార్తీక్ వచ్చేది దినాలకు వస్తే మా అన్న కొడుకు చరణ్ గారు ఇద్దరు కలిసి తిరిగేది. అలా ఇదేమే అనుకున్నాను కానీ 12:30కి అట్లా పోయారు, తిన్నారు, పోయారు. ఇదంటే మేమే అనుకున్నాం కానీ ఇట్లా పోయి ఇట్లా అవుతాయని మేము అనుకున్నాం. పోయారంటే వాని ఇన్ఫర్మేషన్ పట్టుకపోతే తెలుస్తాం మొత్తం. సచ్చినోడు మా తమ్ముడే ఈడు రాత్రి దినాలైనాయి. వాడు తప్ప అప్పుడే దినాలు అయినాక ఇక ఆనచీకులు వచ్చాయి. అప్పుడు చిన్న దారి నాడు కిందికి పోయినట్టు వాళ్ళు ఆ దుకాణ కాడికి పోయినట. దుకాణ కాడికి పోయిన వాళ్ళు ఎట్లా దొరికిందో ఏం కాదో వాళ్ళు పట్టుకొని వచ్చిరట. అంతే కానీ ఎవడు పోయినా వాళ్ళు ఎవడు పోయిన వాళ్ళు లేరు. నా పేరు నందిని, కార్తీపల్లి సిస్టర్ని. మా తాత చచ్చిపోతే దినాలకు వచ్చినాం. మొన్న నైట్ 11కి తీసుకొని చంపేసిరు. మాకు పొద్దుకాల తెలిసింది. వంగి కొడతాను